బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, చనిపోయిన వ్యక్తులు మళ్ళీ ఆ ఇంట్లోనే జన్మిస్తారా? ముమ్మాటికి. ఎందుకంటే అమ్మా, మంచి గొప్ప పనులు చేసామనుకోండి మావాడు అంటాం, చెడ్డ పనులు చేసామనుకోండి మావాడే, కానీ వాడు చెడగొట్టిండు అంటారు కదా. నువ్వు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా మావాడే అంటారు కదా. కాబట్టి ఏంటంటే అమ్మా, నీ బిడ్డలని నువ్వు ఎంత గారావంగా ఎంత కష్టంగా ఇష్టంగా పెంచుకున్నా వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ యొక్క గొప్ప కుటుంబాలలో నీవు ఇచ్చే గౌరవం దొరకదు. ఒక విషయం, నీ ఇంట్లోనే నీ వాళ్ళు ఎందుకు పుట్టాలి అంటమ్మా, నీ రక్త సంబంధం అనే దానికి ఉన్న ఆ ప్రేమ, బ్లడ్ ఈజ్ థికర్ దెన్ వాటర్, ఇది కూడా ఉంది, బాగా గమనించాలి. నీ రక్తానికి ఉన్న విలువ పరమశివుడు వచ్చేసి నేనే నీ తండ్రిని అన్నా నమ్మను. కాబట్టి ఏంటంటే నీ పిల్లలని నువ్వు కష్టంగా ఇప్పుడు చూడమ్మా, వయసులో ఇప్పుడు నేను ఒక తండ్రి స్థానంలో ఉన్నా, కొద్ది రోజులు అయినాక నేను మామ స్థానం, కోడళ్ళు వస్తుంది, తర్వాత మనమళ్ళు వస్తారు, తాత స్థానం తర్వాత ముత్తాత స్థానానికి వస్తా కదా. వీళ్ళందరినీ చూస్తా కదా ఇష్టంగా. ఇప్పుడు నేను సడన్గా ఈ బాధ్యతలన్నీ తీసుకొని వేరే ఇంట్లో పెట్టగలనా, చూపించగలనా? ప్రేమ చూపించలేను కదా. నీ కుటుంబంలో నువ్వు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దంగా చూసుకున్న బిడ్డల జ్ఞాపకమే నిన్ను మళ్ళీ అందులో పుట్టేలా చేస్తుంది. అదే నీ జ్ఞాపకం. మీ తాత మీ ఇంట్లో పుడితేనే పుణ్యం. మీ తాత వచ్చేసి సడన్గా మా ఇంట్లో పుట్టాడు అనుకోండి, మీ తాతకి నేను ఏం వాల్యూ ఇస్తాను, ఆయనకు ఏం గౌరవం నా దగ్గర ఉన్నదని నేను ఏ విధంగా తెలుసుకుంటామ్మా. కాబట్టి ఏంటంటే మన పూర్వీకులు మన కడుపుల్లోనే పుడతారు, ఇదే ధర్మం. ఒక మానవ శరీరం ఏంటంటే అమ్మా, 84 జన్మలని ఖచ్చితంగా పుట్టి తీరుతుంది ఒక యుగంలో. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి శరీరం విడిచేశారనుకోండి, వెంటనే ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశిస్తుందని అంటారు. అలా ప్రవేశించేది ఇమీడియట్లీ. అలా అసలు పుట్టగానే అక్కడ పోవడానికి లేదు. ఎందుకంటే టైం చాలా బలంగా ఉంటుంది తల్లి. నీకు శిక్ష అయినంత వరకు నువ్వు తప్పు చేసేసినావా ఒప్పు చేసేసినావా నిర్ణయించకూడదా? సన్మానాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అది లేకుండా టక్కున తీసి టక్కున అలా పెట్టేస్తాడా? అపాస్టపి ఇది రేర్ కేసెస్లో జరుగుతుంది. నాకు తెలిసి ఎక్కడో మా ఇన్ని కోట్ల జనాభాలో ఒక్కడికి ఉంటుంది అదృష్టం ఇక్కడ నుంచి ఎట్టు టక్కున మారేది. ఎందుకంటే వాళ్ళ వల్ల లోకం నిజంగా కళ్యాణం చేయబడుతుంది. నిజంగా సర్వం ఎక్కడా లేని సుఖశాంతులను అనుభవిస్తాడు. ఒక ఛత్రపతి శివాజీ గారు, మీకు తెలుసా తల్లి? ఛత్రపతి శివాజీ నాన్న ఎక్కడ పనిచేసేవారో మీకు తెలుసా తల్లి? ఆయన ఒక రాజు దగ్గర పనిచేసేవాడు. ఛత్రపతి శివాజీ వీరుడైనా, ఛత్రపతి శివాజీ గొప్పవాడైనా కూడా ఆయన కీర్తి ప్రతిష్టతలు రావు, గౌరవించడం. ఎందుకంటే గొప్పవాళ్ళ కొడుకులు గొప్పవాళ్ళే కదా. ఛత్రపతి శివాజీ చేసిన గొప్ప కార్యక్రమము, ఒక యుద్ధంలో తిరుగుబాటు చేసి గెలిచిన తర్వాత ఆయన సైన్యాన్ని సొంతంగా సిద్ధం చేసుకోవడం చేత రాజు అయిపోయాడు ఆయన. బాగా గమనించాలి. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు మీరు బాగా గమనిస్తామా, ఒక జ్ఞాపకం మనల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తుంది? ఇప్పుడు అలా ఎలా ఉంటుంది? నీ జ్ఞాపకం ఆ సంభాజీ మహారాజు పుట్టి, సంభాజీ మహారాజు తర్వాత మళ్ళీ ఇంకొక మహారాజు పుట్టిండు అనేది తరుణం, వాళ్ళ తరుణంలో పుట్టారు కదా. ఆ సంభాజీ మహారాజు కడుపులో మళ్ళీ ఛత్రపతి శివాజీ పుట్టారని చాలామంది అంటారు. తర్వాత మళ్ళీ ఆ మునిమానవుడు కడుపులో మళ్ళీ పుట్టారంటే ఈ రక్తం ఏదైతే ఉంటుందమ్మా, ఈ వీరత్వం, ఈ రక్తం ఏదైతే ఈ మధురమో ప్రేమనో లేకపోతే పుణ్యం ఉంటుంది కదా, అంత సులభంగా బయటికి పోదమ్మా, అదే తరంలో తిరుగుతుంది. అందుకే ఈ రక్తానికి చాలా విలువ ఉంది. రక్త సంబంధం ఎంత విలువైతే అమ్మా, పరమాత్ముడు శ్మశానంలో కూర్చుంటాడు, గమనించండి. ఎందుకంటే ఆఖరికి నా దగ్గరికి వస్తారండి, మధ్యలో ఎక్కడ కూర్చోడు ఆయన, డైరెక్ట్ శ్మశానంలో ఎండింగ్లో కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడికైతే రాక తప్పదు కదా. నిన్ను శోభనం గదిలోకి వచ్చి తీసుకుపోలేడు, నిన్ను గుడిలో నుంచి తీసుకుపోలేడు, నిన్ను ఇంట్లో నుంచి తీసుకుపోలేడు, నిన్ను వేరే ఫంక్షన్ల నుంచి తీసుకుపోలేడు. కానీ ఇవన్నీ చూసేసి అలసిపోయి ఆడికే వస్తావు కాబట్టి అసలైన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన. ఇదమ్మా పరమాత్ముడు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ముమ్మాటికి నీ కడుపులోనే పుట్టాలి, అదే ధర్మం. వేరే వాళ్ళ దగ్గర పుట్టాలి, వేరే దగ్గర పోవాలంటే రక్తానికి విలువ రాదు. ఎవరి గొప్ప వంశం కొంతమంది ఉంటారు, కీర్తనలే చదువుతారు. పరమాత్ముడు వాళ్ళ ఇంట్లలో వీరుణ్ణి పుట్టియాడు, ఎందుకంటే వాళ్ళ మధుర గానానికి అంత విలువ. ఇప్పుడు నన్నయ్య తిక్కన్న సోమాలు కొంతమంది పద్యాలు రాశారు కదమ్మా. వీళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళు ఎందుకు ఇప్పుడు లేరు? ఇప్పుడు వాళ్ళు ఉన్నారా పద్యాలు రాసేవాళ్ళు? తక్కువ శాతంగా ఉన్నారు. ఎందుకు లేరంటే అక్కడ తరుణం ఆగిపోయింది. ఇప్పుడు మా తాతలు ముత్తాతలందరూ భిక్షాటనకు పోయారు, నేను భిక్షాటనకు పోతున్నా, ఇది మా తరం. నా కొడుకులు భిక్షాటనకు పోవాలని రాసి లేదు. కానీ నేను మళ్ళీ కావాలి, నా పిల్లల దారిలో పుట్టాలి అని అంటే నేను కూడా ఒక బలమైన కోరికతో ఉంటేనే నాకు అక్కడ నా పుట్టుకకు అర్థం వస్తుంది కదమ్మా. ఈ పుట్టుకకు అర్థం రావడం అనేది శాస్త్రీయంగా రాసబడింది. ఇది విషయం అడిగిన విషయ వివరణలు తల్లి. For more videos like this, subscribe Big TV channel.